మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు చూసారా. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ వచనం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లలు మీకు కనబడదు. వాటిని విప్పి నా ఎదురు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా కలిగిన అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పవలేను. వెంటనే అతను వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాడు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగినది. అదేమనగా, ఇదిగో మీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తె చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టల మీద ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవుడు వాక్యము మన ఆత్మీయ నిమిత్తమై మనము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ తలంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఒక అంశాన్ని తీసుకొని మనము ధ్యానిస్తున్నాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసాల గురించి రాసినటువంటి విషయాల్లో దీన్ని మనం తీసుకున్నాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. 6వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చదువుమా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొని నా ఉపవాసము కదా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము ఎలాంటిదో ఇక్కడ రాయబడింది. దాంట్లో మొదటి భాగం దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. మనము గత వారము దుర్మార్గులకు దుర్మార్గుడు ఎవరు? సైతాన్, అపవాది. దుర్మార్గులు తయారు చేసింది వాడు అనుచరులు. సైతాను యొక్క అనుచరులు దుర్మార్గులు. వాడి ప్రేరేపణతో సైతాన్ ఆత్మలు కలిగినటువంటి మనుషులు కూడా దుర్మార్గులుగా తయారై అనేకులను బంధించి పీడిస్తూ ఉన్నారు. సైతాను, దురాత్మలు, దయ్యాలు, అంధకార చీకటి శక్తులు అవి బంధించి బాధ పెడుతూ ఉన్నటువంటి వారందరినీ ప్రభు స్వస్థపరుస్తూ సంచరించాడని చదువుకున్నాం పోయిన వారం కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనేక సందర్భాలు చూసాం మనం. గెరాసేనుడిని సాతాను యొక్క కట్ల నుండి ఇప్పించంటే సేన అనే దయ్యాల సమూహం నుంచి విడుదల చేశాడు.
సమాజ మందిరంలో నడుము వంగిపోయిన స్త్రీ, 12 సంవత్సరాలు సాతాను బంధించిన కట్లు, సాతాను బంధించిన కట్ల నుండి విడిపించాడు. తర్వాత చిన్న పిల్లవాడు మోగ దయ్యం పట్టినటువంటి వాడిని విడిపించాడు ప్రభు. ఆ సందర్భంలోనే మనము మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు మాట ఏమిటి? చిన్ననాటి నుండి, బాల్య వయసు నుండి పట్టి పీడిస్తున్నటువంటి దురలవాట్లు కానీ, దురలవాట్లకు కారణమైన సాతాను, దురాత్మలు, దయ్యాలు కానీ, వాటి వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలు కానీ, కీడంతా పోవాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థించాలని నేర్చుకున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వాక్కులని విని ఆ ప్రకారం చేయగలుగుతామో మనము, మన బిడ్డలు అందరూ బాగైపోతారు అంతే. లేకపోతే నువ్వు ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, ఎంత హెచ్చరించినా వాళ్ళు మారు మనసు రానే రాదు. వాళ్ళ వల్ల కాదు, మన వల్ల కాదు. ఇంకా జీవితకాలం అంతా అనేక శోధనలు ఎదుర్కొంటూ భయంకరంగా కుమిలి కుసించి, కట్టుకున్న భర్తను గురించి కొందరు, కట్టుకున్న భార్యని గురించి కొందరు, కనుక్కున్న కుమారులు కుమార్తెల గురించి కొందరు, ఇలాగా ఏదో ప్రశాంతంగా ఉంటామనుకున్న తాతలు అవ్వలు వాళ్ళ మనముళ్ళ మనవరాల ద్వారా వచ్చేటటువంటి శోధనలు, సమస్యలు, ఇవన్నీ భయంకరంగా ఎదుర్కొంటూ ఉండాల్సిన పరిస్థితి. వీటన్నిటి నుంచి విడుదల పొందే ఒకే మార్గం మనం చదువుకున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థించడం. ఏంటి చెప్పండి? ఉపవాసం ఉండి ప్రార్థించడం. మీరు చాలామంది ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఉన్నారు ఉపవాసం ఉండడానికి. చేతులు ఎత్తండి. ప్రతిష్ఠించుకొని క్రమంగా ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి వస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా ఉన్నాను కాబట్టి నేను కూడా చేస్తున్నా. హల్లెలూయా. మిగతా వాళ్ళు కూడా మీరు ఉపవాసం ఉండండి. దయచేసి చెప్తున్నా, నేను మనం అనుకున్నంత ఈజీ కాదు మన లైఫ్. లోకంలో డబ్బు ఉండొచ్చు, విస్తారమైన ఆస్తి సంపదలు ఉండొచ్చు, మనులు మాణిక్యాలు బంగారు వెండి ధనము ఉండొచ్చు. ఏ శోధన వచ్చినా కూడా జయించుకోగలము, ఎంతైనా పెట్టి చూపించుకోగలము అనుకుంటున్నారేమో. ఈ లోకంలో జీవించడం అంత తేలికైన విషయము కాదు. పీస్ఫుల్గా శాంతి సమాధానాలతో మనం జీవించడము సాధ్యం కాదు, సమాధానకర్త అయిన యేసయ్య లేకుండా. ఎవరు లేకుండా? సమాధానకర్త అయిన యేసయ్య లేకుండా శాంతిని, సమాధానాన్ని అనుభవించడం కుదరని పని. నీ డబ్బు వల్ల రాదు, నీ ఆస్తి వల్ల రాదు, నీ ఐశ్వర్యం వల్ల రాదు, నీ యొక్క విద్య ఉద్యోగాల వల్ల రాదు, నీ బంధువుల వల్ల రాదు, రాజకీయ పలుకుబడి వల్ల రాదు, ఎవరి ద్వారా కూడా రాదు. ఆఖరికి నీకు ఎంతమంది పాస్టర్లు తెలిసినా రాదు. నీవు వ్యక్తిగతంగా సమాధానకర్త అయిన యేసయ్యతో నీకున్న సంబంధ బాంధవ్యాలను బట్టి వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసయ్య ఆత్మ కలిగి ఉండాలా, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలా, దేవుని ఆత్మను కలిగి ఉండాలా, తండ్రి దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో ఎడతెగని సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. మన ప్రభువైన యేసు అడుగుజాడల్లో నడవాలి. ఆయన చూపిన మాదిరి, ఆయన ప్రార్థన జీవితం, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కటాక్షాలు దేవుని ఆత్మ ద్వారా మనలో కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు ఆ విధంగా మనం ఉండగలగాలి. అప్పుడే మనము ఏమి, ఒకవేళ తినడానికి లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా ఎంతో శాంతిని, సమాధానాన్ని అనుభవించగలుగుతాం. లేకపోతే ఎంతున్నా, ఎవరున్నా, బోల్డ్ ఎంతమంది ఉన్నా ఏం ప్రయోజనం ఉండదు. అశాంతి, అసమాధానం, అక్రమం, అన్యాయం, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కంటి నిండా నిద్రపోలేని పరిస్థితి. ప్రియులరా, అర్థం చేసుకుంటున్నారా? హలో. అలాంటి దుస్థితి నుంచి మనలను తప్పించడానికి మన ప్రభు అయిన యేసయ్య వచ్చాడు. ఆయన ఆత్మను పొందుకున్నాం, ఇంకా అనేకులు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాం,
ఇంకా అందరూ పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకున్నాం, అందరూ పొందుకోవాలి. హల్లెలూయా. త్రియేక దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. కాబట్టి ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ఊరకనే ఉచ్చుల్లో ఇరుక్కోబాకండి. ప్రార్థన చేయకుండా, మెలకువగలిగి ప్రార్థన చేయకుండా సాతాను యొక్క ఉచ్చుల్లో పడిపోతున్నారు. సాతాను యొక్క ఉచ్చుల్లో, ఉరుల్లో పడిపోతున్నారు. జాగ్రత్త అండి. ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేయండి. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, వయసులో పైబడ్డ వాళ్ళు ఉన్నాం, అయినా ఆయా ఏర్పాట్లు చేసుకొని ఉపవాసము ఉండాలని నేర్చుకున్నాం. ఎంతమంది విన్నారు ఆ ప్రసంగమా? చెప్పండి, ఎంతమంది విన్నారా? కొన్ని ఏర్పాట్లు చేసుకొని ఉపవాసం ఉండాలని నేర్చుకోలేదా? ఏమండి, ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఒక సందేశం అదేగా తిన్నాము. వయసును బట్టి, అనారోగ్యాలను బట్టి, కొన్ని ఏర్పాట్లు చేసుకొని, ఉద్యోగాలను బట్టి కొన్ని ఏర్పాట్లు చేసుకొని ఉపవాసము ఉండాలి అని నేర్చుకున్నాం కదా. అలాగ ఉండటం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు మనము చూసాము. నా అనుభవాలు కూడా మీకు చెప్పాను. నేను డ్యూటీ చేస్తూ ఉపవాసం ఉన్నప్పుడు జరిగిన కార్యాలు కూడా మీకు చెప్పాను. కాబట్టి కొన్ని ఏర్పాట్లు చేసుకొని ఎలాగైతే నేను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపడం మనకెంతైనా క్షేమము. హల్లెలూయా. మన బిడ్డలకు క్షేమము, మనకు భద్రత, మన బిడ్డలకు భద్రత, మన బిడ్డలకు భద్రత. ముఖ్యంగా సాతాను అంధకార చీకటి శక్తుల కట్ల నుండి విడుదల వస్తుంది. హలో, ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలోకి వస్తాం. ఇది సాధారణంగా మట్లాదివారం రోజు ఈ యొక్క సందర్భాన్ని చదివి ధ్యానిస్తూ ఉంటాం. ప్రభు యెరూషలేమునకు చివరిసారి రావడం, అంటే యెరూషలేముకు జయప్రవేశము అని అంటాం. ఆయన కట్టబడిన గాడిద పిల్లని ఇప్పుకొని రమ్మనడం, వాళ్ళు ఇప్పుకోరావడం, దాని మీద బట్టలు వేయడం, దాని మీద ప్రభు కూర్చోవడం, దారి పొడుగున బట్టలు పరచడం, కొమ్మలు నరికి హోసన్నా జయమని చెప్పి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ యెరూషలేముకు ఊరేగిస్తూ తీసుకురావడం. ఇదంతా మట్లాదివారం మనం ధ్యానించుకునేటటువంటి విషయం. అయితే ఈరోజు దేవుడు మన అంశానికి తగినటువంటి ఒక ఆలోచన ఇచ్చాడనమాట నాకు. దానికని ఈ వాక్య భాగాన్ని చదివాను. ఇక్కడ ఏమిటంటే, ప్రభువు యెరూషలేమునకు సమీపించాడు. అక్కడ ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్బగేకు అనే గ్రామం దగ్గర వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, తన శిష్యుల ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేముకు సమీపించాడు అంటే ఆ ప్రాంతం అంతా, వింటున్నారా, ఆ ప్రాంతం అంతా యూదులు ఇశ్రాయేలీలు. చెప్పండి, మీరు మాట్లాడితే కదా వెంటనే చెప్పాలా. ఆ ప్రాంతం అంతా యూదులు ఇశ్రాయేలీల యొక్క వాగ్దాన దేశం, అది దేవుడిచ్చిన వాగ్దాన దేశం. అంటే ఆ ప్రాంత ప్రభు వచ్చి ఆ గ్రామానికి వెళ్ళమన్నాడు కదా, ఆ గ్రామంలో ఉండే వాళ్ళు కూడా ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలే. హలో, అక్కడ ప్రభువు చెప్పినది గాడిద పిల్లని తోలుకురమ్మన్నాడు, ఇప్పుకొని తోలుకురమ్మన్నాడు. ఏం చెప్పాడు? ఇప్పుకొని తోలుకురమ్మన్నాడు. ఎవరైనా ఎందుకు ఇప్పుతున్నారని మిమ్మల్ని అడిగితే అది ప్రభువు కావాల్సింది ఉంది అని చెప్పండి, వాళ్ళే విప్పి తోలి పంపిస్తారు అని చెప్పాడు అనమాట. ఇది లేఖనం కూడా ముందుగానే, అంటే ఆ రోజు రాకముందే, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే జకర్యా గ్రంథములో 9వ అధ్యాయము 9వ వచనంలో ఈ యొక్క లేఖనము ప్రవచన వాక్కు రాయబడిందన్నమాట. 9:9 సియోను నివాసులారా బహుగా సంతోషించుడు,
యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై దగ్గర బాగా మైక్ పెట్టుకో పావని, మైక్ పెట్టుకోదు. మైకి అమ్మాయికి త్వరగా చదువు, మళ్ళీ చదువు. మొదటి సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. చూసారా, ఇది లేఖనం. ప్రభు రాకముందే జకర్యా ప్రవక్త ద్వారా ముందుగా తెలియచేశాడు అన్నమాట. సరే, ఇది వాళ్ళు ఆ విధంగా వెళ్ళారు, వాటిని ఇప్పుకొని తోలుకొచ్చారు. ఆ గాడిద మీద బట్టలు వేశారు, ప్రభు కూర్చున్నాడు. ఇంకా దారి అంతా బట్టలు పరిచారు. ఆ బట్టల మీద గాడిద నడుస్తుంది, గాడిద మీద ప్రభు కూర్చో ఉన్నాడు. అందరూ వాళ్ళు మట్టలు తీసుకొని చెట్ల కొమ్మలు నరికి తీసుకొని హోసన్న జయమంటూ పాడుతున్నారు అనమాట. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరని చెప్పుకున్నాం? యూదులు, ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఈ గాడిద పిల్ల వాళ్ళవి. ఎవరివి? యూదులు, ఇశ్రాయేలీయులు. ఇప్పుడు గాడిద పిల్లను ఇప్పుకొని రమ్మన్నాడు. అవి కట్టబడి ఉన్నాయి. ఇప్పుడు వాటి ఇప్పుకొని రమ్మన్నాడు. ఇప్పుడు ఈ గాడిద వచ్చి యూదుల్ని, గాడిద పిల్ల వచ్చి యూదుల పిల్లల్ని చూపిస్తుంది అన్నమాట. లేకపోతే ఇజ్రాయేలీల పిల్లల్ని చూపిస్తుంది. ఏంటది? గాడిద పిల్ల. ఏమైనవి? కట్టబడి ఉన్నాయి. ఏమన్నాయి? కట్టబడి ఉన్నాయన్నమాట. దేవుడు ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రమునకు ఇజ్రాయేలీల్ని, వాళ్ళ బిడ్డల్ని దేవుడు కట్టి పెట్టాడు అన్నమాట. హల్లెలూయా. వాళ్ళని ఆయన కట్టి పెట్టాడు దాంట్లో. హల్లెలూయా. దాంట్లో నుంచి వారిని ఇప్పుడు ఆయన విడుదల చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఏంది? ధర్మశాస్త్రంలో వారిని కట్టి పెట్టేది ఏంది? ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల ప్రకారం వాళ్ళు చేయాలి. కట్టడలు వాళ్ళు తీసుకోవాలి. నియమాలు, నిబంధనలు వారు తీసుకోవాలి. ఆచార సాంప్రదాయాలు వాళ్ళు చేయాలి. అంటే వీటన్నిటి చేత వాళ్ళు ముడిపడి ఉన్నారన్నమాట. లేకపోతే కట్టబడి ఉన్నారు వీటన్నిటి చేత. వీటి చేత ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, నియమాలు, నిబంధనలు, కట్టడలు, ఆచారాలు, సాంప్రదాయాలు, వీటన్నిటి చేత వీళ్ళు ఏమైనారు? కట్టబడి ఉన్నారు అన్నమాట. అంటే వాళ్ళు వాటి నుంచి బయటికి రావడానికి దేంట్లో నుంచి? ఆ కట్ల నుంచి బయటికి రావడానికి ధర్మశాస్త్రంలో నుండి బయటికి రావడానికి వాళ్ళు అందులోనే ఉండాలి. అదనమాట ధర్మశాస్త్రము అనే ఆ యొక్క ధర్మశాస్త్రము చేత వాళ్ళు కట్టబడి ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే దేవుడు వాళ్ళని బానిసలు చేసుకున్నాడని కాదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన ధర్మాలు, దేవుడిచ్చినటువంటి నియమాలు, నిబంధనలు, అనేక కట్టడలు, శాసనాలు, ఆచార సాంప్రదాయాలు, వీటన్నిటి చేత వాళ్ళు ముడిపడి ఉన్నారు. లేకపోతే చెప్పండి, కట్టబడి ఉన్నారు అని ఉంది.
అయితే దేవుడు ఎందుకు అట్లా వాటి చేత కట్టి పెట్టాడు అంటే, వాళ్ళు అది లేకపోతే వాళ్ళు లోకంలోకి వెళ్ళి అన్యులతో కలిసి వాళ్ళు తమ పరిశుద్ధతను పోగొట్టుకుంటారు, తమ పరిశుద్ధుడైన దేవుణ్ణి మర్చిపోతారు, విడిచిపెట్టేస్తారని దేవుడు దాన్ని పెట్టాడు అనమాట. హల్లెలూయా. అందుకని ఒక సంవత్సరం నేను ఈ సందర్భాన్ని ఆలోచిస్తున్నప్పుడు, చాలా సంవత్సరాల క్రితం నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో, అంటే అప్పుడప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకుంటా ఉన్న బైబిల్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ధర్మశాస్త్రం అనేది ఒక సేఫెస్ట్ జైలు లాంటిదని. ఏంటి? సురక్షితమైన చెరసాల. ఏంటి? సురక్షితమైన ఆ చెరసాల అనమాట అది. అంటే దాంట్లో పెట్టి వాళ్ళని జాగ్రత్త చేశాడు అనమాట దేవుడు. చెప్పండి, సేఫెస్ట్ జైలు, సురక్షితమైన చెరసాల, సురక్షితమైన చెరసాల. ఇప్పుడు మనకు ప్రభుత్వంలో బాల్య వయసులో అనేక మంది తప్పులు చేస్తే వాళ్ళు తీసుకుపోయి ఒక జైల్లో పెడతారు కదా. హల్లెలూయా. వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళని శిక్షించడం వాళ్ళు ఏం చేస్తారు, బాగా వెరీ గుడ్ చదివిస్తారు, విద్యాభ్యాసం చేయిస్తారు. అక్కడ అన్ని వాళ్ళకి బయట విద్యార్థుల్లాగానే, నాకు వింటున్నారా, బయట విద్యార్థుల్లాగానే వాళ్ళకి అన్నీ అక్కడ ఉంటాయి. కానీ ఎక్కడున్నారు వాళ్ళు? జైల్లో ఉన్నారు. బాలు అంటే ఏముంటుందని, బాల నేరస్తుల జైలా, కారాగారం, రైట్, సరే. అంటే బయట ఉన్న చదువులన్నీ వాళ్ళకి అక్కడ చేపిస్తారు, కానీ ఎక్కడున్నారు వాళ్ళు? జైల్లో ఉన్నారు. ఆ విధంగానే ధర్మశాస్త్రమును వాళ్ళు నెరవేరుస్తూ వాళ్ళు ధర్మశాస్త్రంలో నుంచి బయటికి రాకుండా వాళ్ళు ఉండాలన్నమాట. అది కట్టడ. ఆ విధంగా వాళ్ళని అలాగ పెట్టాడు. అందుకని నేను ఆ రోజుల్లో నాకు ఎట్లా అర్థమైందంటే, ఇది ఒక సేఫెస్ట్ జైలు అని. ఇంకా మనకు అర్థం కావడానికి ఇంకొక విషయం కూడా నాకు అర్థమైంది. ఏంటంటే, మనం గ్రామంలో అంటే ఇప్పుడంటే ఇంత అభివృద్ధి చెందాం, నాగరికత పెరిగింది. ఆ రోజుల్లో అందరికీ పశువులు ఉండేవి, ఆవులు, ఎద్దులు ఉండేవి కదా. పొలాలు కొంతమందికి ఉండేవి. పొలాలు లేకపోయినా పని బాటలు చేసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక బర్రె ఏదో ఒక దాన్ని పెట్టుకొని వాళ్ళు పోషించబడుతూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఈ బర్రెలు తప్పిపోతాయి. ఈ బర్రెలు, ఆవులవి తప్పిపోతే అంతా ఎతుకుతారనమాట. అంతా ఎతికితే ఎక్కడ కనబడిపోతే ఆ దొడ్లో ఉన్నాయేమో పోయి రాపోండి అంటారనమాట. అక్కడ దొడ్లో ఉన్నాయేమో ఆడ గట్టి పెట్టుంటారు పోండ్రా అని. అంటే రాజపాలెంలో ఆనం బతవచ్చల రెడ్డి అని ఒక ఇల్లు ఉందన్నమాట అక్కడ. ఇప్పుడు కూడా సౌత్ రాజపాలెంలో వాళ్ళు ఒక దొడ్డిని కట్టి పెట్టారనమాట. దొడ్డి అంటే ఈ తప్పిపోయిన పశువులన్నీ వస్తే ఆ దొడ్లో వాళ్ళు పెడతారనమాట. అంటే వాటిని ఆడ పెడతారు. వీళ్ళు ఊరంతా ఎత్తుకుని ఎక్కడ లేకపోతే ఆ దొడ్లో ఉన్నాయేమో పోయిసి రండి అంటే అడగపోతే అప్పుడు అక్కడి నుంచి తోలుకొని వస్తారు. అక్కడ కాపలా కాసేవాడికి ఏదో కొంచెం చిల్లర డబ్బులు ఏదో ఇవ్వాలి. అవి వాళ్ళు అక్కడ ఎందుకు ఆ దొడ్డి ఏర్పాటు చేశారంటే, ఇవి ఈ తప్పిపోయినటువంటివి అక్కడ సురక్షితంగా ఉండడానికి. ఎవరు వచ్చేదాకా? వాటి యజమానుడు వచ్చేదాకా. ఎవరు యజమానుడు? ఆ తప్పిపోయిన బర్రెల యజమానుడు ఉన్నాడే, తప్పిపోయిన ఆవులు, ఎద్దుల యజమానుడులా అతను వచ్చేదాకా ఆ దొడ్లో అవి సురక్షితంగా ఉండడానికి అన్నమాట. లేకపోతే వాటిని వేరే వాళ్ళకు పడితే దొంగలించుకొని లేకపోతే కొంతమంది కోసుకొని తినేవాళ్ళు అలాగా ఉంటారనమాట. అప్పుడు చిన్నపిల్లాడు అప్పుడు వింటా ఉండేది నేను, ఎక్కడ దొరకలేదు బర్రెలు, ఎతికాం ఊర్లంతా. అంటే ఎవరు ఆ దొడ్లో ఉంటుంది పోండి అంటే అక్కడ ఉండేవన్నమాట. అంటే కొంతమంది కూడా దాన్ని తీసుకొని పోయి వాళ్ళు అక్కడ తోలు పెట్టేవాళ్ళు అనమాట. అర్థమైందా?
ఎందుకు అది ఆ దొడ్డి ఎందుకు? ఆ యజమానుడు వచ్చేదాకా వాటిని అక్కడ భద్రపరచడానికి. చప్పుడు కొడతారా? ఆ పశువులు గల్ల యజమానుడు వచ్చేదాకా వాటిని అక్కడ చెప్పండి భద్రపరచడానికి. ఇప్పుడు ఇక్కడికి వస్తాం, వాక్యంలోకి వస్తాం. ఇప్పుడు ఇజ్రాయేలులకు యూదులకు యజమానుడు వచ్చేదాకా చెప్పొద్దా? వెంటనే అర్థం కాకుండా ఎట్టుంది ఇన్ని చెప్తేనే. పరలోకమునుడు యజమానుడు వచ్చేదాకా యూదులు ఇజ్రాయేలులైన తన ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న యూదులు ఇజ్రాయేలులైన తన ప్రజలను ఆ యజమానుడు వచ్చేదాకా ధర్మశాస్త్రం అనే దొడ్డిలో వాటిని సురక్షితంగా పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు యజమానుడు వచ్చాడు, వాటిని బయటికి తీసుకొని వస్తున్నాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. వాటిని ఏం చేస్తున్నాడు? బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అలాగనే ధర్మశాస్త్ర సంబంధులందరినీ దేవుడు వెలుపలికి తీసుకొని రావడానికి, లోకంలో ఉన్నటువంటి సమస్త మానవులను కూడా అదే సమయంలో బయటికి తీసుకురావడానికి ప్రభు వచ్చాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. అర్థమైందా? ఇప్పుడు యజమానుడు వచ్చాడు. వస్తే అప్పుడు వాటిని ఆ దొడ్లో వాళ్ళు తోలు పంపిస్తారు. అయ్యా ఈ మావే అంటే వాళ్ళు కొన్ని రుజువులు అడుగుతారు. ఆ రుజువులు చెప్తారు వీళ్ళు. అప్పుడు వాటిని తోలు పంపిస్తారు. సంతోషంగా యజమానుడు వాటిని తోలుకొని వచ్చి మళ్ళా వాటిని తన ఇష్ట ప్రకారం సంతోషంగా వాటికి ఏది ఇష్టమో వాటికి ఏం పెట్టాలో అది ఆయన పెట్టి పోషించుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. వాటికి ఏది ఇష్టమో ఆయనకి ఏది ఇష్టమో ఆయనకి వాటికి ఏమి సంబంధమో అవి ఆయన జరిగించుకుంటాడు. ఇంకా చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. అదేవిధంగా బాగేనండి, ధర్మశాస్త్రం అనే యొక్క సేఫెస్ట్ జైలు నుండి, సురక్షితమైన చెరసాల నుంచి ప్రభు ఇజ్రాయేలుని విడిపించి, అలాగే పాపము, శాపము, సాతాను అంధకార చీకటి శక్తుల యొక్క బంధకాల నుంచి లోకంలో ఉన్న వాళ్ళైన మనలను కూడా విడిపించి, కొంతమంది ధర్మశాస్త్ర సంబంధులు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండా అన్యులతో కలిసిపోయి అన్యుల యొక్క పాపాల్లో పడిపోయిన వారిని కూడా దేవుడు అందరినీ, అటు యూదులు ఇశ్రాయేలీలు, యూదులు ఇజ్రాయేలీలో నుండి అన్యులైపోయిన బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, లోకంలో ఉన్నటువంటి అన్ని జాతులైన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని అందరినీ దేవుడు వారు వేటి చేత కట్టబడి ఉన్నారో వాటన్నిటిలో నుంచి ఆయన విడుదల చేశాడు అన్నమాట. హల్లెలూయా. సంపూర్ణ విడుదల చేసేసాడు. ఇప్పుడు విడుదల చేసేసి ఇంకా అవి ఏమి తింటాయో ఏమి తినాలో ఆ యజమానుడికి తెలుసు. వాటిని ఇంకెట్లా చూసుకోవాలో ఇవన్నీ ఎవరికి తెలుసు? యజమానుడికి తెలుసు. ఆ విధంగా యేసు ప్రభు మనల్ని విమోచించి బంధ విముక్తుల్ని చేసి, హల్లెలూయా, మనకు ఏమి ఆహారం కావాలనో ఏ నీళ్లు కావాలనో అన్నీ ఆయన సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఆఖరికి ఆయనే చెప్పాడు, నేనే జీవాహారము. హల్లెలూయా. నేనే ధర్మశాస్త్రం కాదు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? అప్పటి వరకు జీవాహారం ఏంది? ధర్మశాస్త్రమే. కానీ ఇప్పుడేమంటున్నాడు? నేనే జీవాహారము. హల్లెలూయా అన్నాడు. అంటే ధర్మశాస్త్రం అనే ఆ యొక్క దొడ్డిలో నుండి, లేక సేఫెస్ట్ జైల్లో నుండి, సురక్షితమైన కారాగార చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఏం చెప్పాడంటే నేనే జీవాహారము అన్నాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ కలుగును గాక. ఏమన్నాడు? నేనే జీవాహారము, నా ఆత్మే జీవ జలములు అన్నాడు. చప్పలు కొట్టాలా? హల్లెలూయా.
ఆ విధంగా ఆయన తీసుకొచ్చేసాడు అన్నమాట. అర్థమైందా? అటు యూదుల్ని, ఇజ్రాయేలీల్ని, యూదులు ఇజ్రాయేలీలో నుంచి బయటికి వెళ్ళిపోయి అన్యులతో కలిసిపోయి పాపులైపోయిన వాళ్ళని, ఇటు లోకంలో ఉన్న సకల జాతుల వారిని, పాపులైపోయిన వాళ్ళని, ధర్మశాస్త్రం కలిగి ఉండి కూడా పాపులైన వాళ్ళు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా నెరవేర్చలేకపోయారు. అందుకని నీతిమంతుడు ఒక్కడు కూడా లేడనమాట. ధర్మశాస్త్ర సంబంధులు కూడా నీతిమంతులు కాలేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులు కావాలంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ కార్యాలన్నీ, క్రియలన్నీ వాళ్ళు చేయాలి. అవి చేస్తేనే వాళ్ళు నీతిమంతులు అవుతారన్నమాట. కానీ ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేసి వాళ్ళు ఫలించలేదన్నమాట. అంటే సక్సెస్ కాల, వాళ్ళు నీతిమంతులుగా కాలేకపోయారు. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో, పాపం వల్ల వచ్చే జీతం అంటే ఏంటో తెలియజేసిందంతే. పాపం వల్ల వచ్చే జీతము మరణం అని తెలియజేసింది. కానీ పాపాన్ని నుండి కానీ, పాపం వల్ల వచ్చే జీతమైన మరణము నుంచి కానీ ధర్మశాస్త్రము విడిపించలేకపోయింది. హలో, అర్థమైందా? విడిపించలేకపోయింది. ఇప్పుడు విడిపించడానికి యేసయ్య వచ్చాడు. ఇప్పుడు గాడిద పిల్లని విప్పేశాడు. అంటే ధర్మశాస్త్రం ఏమీ చేయలేకపోయిందో దాన్ని ప్రభు ఇప్పుడు చేసేసాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. గాడిదను ఇప్పాడు, తోలుకొరమ్మన్నాడు. గాడిద పిల్లను కూడా తోలుకొరమ్మన్నాడు అనమాట. అంటే ఇజ్రాయేలీలు వారి యొక్క పిల్లలు, యూదులు వారి యొక్క పిల్లలకు చూపిస్తూ ఉంది అది. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. అర్థమైందా? హల్లెలూయా. ఎంత ప్రేమగల దేవుడు మన ప్రభు. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడో చెప్పాను మీకు నేను. అది అంటే నాకు అర్థమైన విషయాన్ని, దేవుని ఆత్మ ద్వారా నేను గ్రహించిన విషయాన్ని మీకు చెప్పాను అంతే. హల్లెలూయా. ఆ విధంగా ప్రభు ఆ యొక్క మట్లాదివారం రోజు ఆ కార్యాన్ని, లేఖనాన్ని నెరవేర్పును ఆయన జరిగించాడు అనమాట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి నుంచి ఈ కార్యము కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. ఈ కార్యము కొనసాగుతూనే ఉంది. శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. శిష్యులు కలిసి ఈ కార్యాన్ని కొనసాగించారు. ప్రభు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రభు వెళ్ళిపోయాడు. శిష్యులు కొనసాగించారు. శిష్యుల తర్వాత ఇంకా అనేక మంది శిష్యులు తయారవుతా ఉన్నారు. శిష్యులు తయారవుతానే ఉన్నారు. శిష్యులు వెనక శిష్యులు, సేవకులు వెనక సేవకులు, సువార్థికులు వెనక సువార్థికులు విస్తరిస్తూ ఉన్నారు, రక్షించబడుతూ ఉన్నారు. రక్షించబడిన వాళ్ళని ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో సంఘాలుగా ఏర్పరచడం జరిగింది. సంఘాలకు సంఘ కాపురుల్ని నియమించడం జరిగింది. అందులో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవక్తలు, అపోస్తులు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు ఏర్పడడం అంతా జరిగి సంఘ క్షేమాభివృద్ధి జరగడం మొదలుపెట్టింది అన్నమాట. హల్లెలూయా. ఈ విధంగా సర్వ ప్రపంచ వ్యాప్తంగా యెరూషలేములో ఆరంభమైన ఈ ఉజ్జీవము, హల్లెలూయా, ఈ రక్షణ ప్రణాళిక సర్వ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిపోయింది. అలాగే సంఘ స్థాపన, రక్షణ ప్రణాళిక, సంఘ స్థాపన ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయింది. హల్లెలూయా. శిష్యరికం, శిష్యులను తయారు చేయడం సర్వ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయింది. అంతా చాలా స్పీడ్గా, ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఇది ఇజ్రాయేలీలకు, వారి పిల్లలకే సూచనగా ఉంది, సాదృశ్యంగా ఉంది. ఈ గాడిదని ఇప్పడం, గాడిద పిల్లను ఇప్పడము అనేది వాళ్లకు సూచనగా ఉందనే దానికి ఒక రుజువు, ఒక ఆధారం ఉంది మనకు. అపోస్తుల కార్యాల గ్రంథంలో
రెండవ అధ్యాయంలో 38వ వచనం నుంచి చదివితే అక్కడ ఒక ఆధారం ఉంది మనకు. పేతురు మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. హల్లెలూయా. అందరితో చెప్పు. చూసారా ఏమన్నాడు? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు. ఆడికి ఆపుదాం ఫస్ట్. హలో, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు. గాడిద పిల్ల అంటే ఇజ్రాయేలీలకు, ఇజ్రాయేల్ పిల్లలకి. ఏ వాగ్దానము? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసునామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. హల్లెలూయా. ఈ వాగ్దానము మొదట ఇజ్రాయేలీలకు వారి పిల్లలకు, తర్వాత దూరస్తులందరికీ. ఇజ్రాయేలీలకు వారి పిల్లలకు, లేక యూదులకు వారి పిల్లలకు. తర్వాత ఏమంటున్నాడు? దూరస్తులందరికీ అంటే లోకములో ఉన్నటువంటి వారందరికీ. వాళ్ళల్లో మనం కూడా ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడతాం. హలో, దేవుడి పక్షపాత. హలో, చాలా మంది ఇప్పటికి కూడా యేసు ప్రభుని పక్షపాత అంటారు. ఆయన యూదుల పక్షపాతి అయి ఉంటే ఈ మాట ఇక్కడ ఎందుకు రాస్తారు? దూరస్తులకని. యూదులకి, యూదుల పిల్లలకి, ఇశ్రాయేలులకి వారి పిల్లలకి. ఇంకేమంటున్నాడు? దూరస్తులకి. దూరస్తులకంటే వాళ్ళు కాకుండా ఈ లోకమంతటా ఉన్నటువంటి వారికి. హల్లెలూయా. అదే గనక లేకపోయి ఉంటే ఈరోజు నీవు నేను ఈ విధంగా కూర్చునే వాళ్ళం కాదు. ఈ గొప్ప రక్షణ మనకు వచ్చి ఉండేది కాదు. హలో, పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకునే వాళ్ళము కాదు. పరలోక రాజ్యానికి వారసులము కాదు. ప్రియులారా, దేవుడు ఆ వాగ్దానాన్ని ఇశ్రాయేలీయులకు వారి పిల్లలకు మాత్రమే కాకుండా దూరస్తులందరికీ చేసి పెట్టాడండి. చప్పలు కొట్టి దేవుని మహిమపడండి. దానివల్ల ఈ భాగ్యం మనము అనుభవిస్తాం. యేసు ప్రభువు కూడా చెప్పాడు ఈ సంగతి. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. చప్పలు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. అంతేనా? చప్పలు కొట్టేదే గట్టి కొట్టాలా? హల్లెలూయా. ఏమంటున్నాడు? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు. ఈ దొడ్డివి కాని అంటే, ఈ దొడ్డివి కానివి అంటే మనం అనమాట. అంటే ఇజ్రాయేలీలు వాళ్ళ పిల్లలు కాని వాళ్ళు, యూదులు వాళ్ళ పిల్లలు కాని వాళ్ళు అనమాట. అంటే మనము ఈ లోకంలో ఉన్న మిగతా జాతులంతా, మిగతా వంశస్థులంతా, లోకంలో ఉన్న విస్తరించిన వాళ్ళంతా. మొదట ఈ దొడ్డి అంటే ఇజ్రాయేలీలు వారి పిల్లలు. ఆ దొడ్డివి కాని వాళ్ళంటే వాళ్ళు కాక లోకమంతా ఉన్నటువంటి ప్రజలు అన్నమాట. చూసారా? అప్పుడే అన్నాడు, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. హల్లెలూయా. చూసారా? నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటియో గొర్రెల కాపరియో ఒక్కటి అగును. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. సరే, నేను ముగిస్తున్నాను.
ఈ సందేశం ద్వారా మనము తెలుసుకున్నది ఏమిటి అంటే, యేసు ప్రభువు లేకుండా ధర్మశాస్త్ర సంబంధులైన ఇజ్రాయేలులకు కానీ వారి బిడ్డలకు కానీ, యూదులకు కానీ వారి బిడ్డలకు కానీ, లోకంలో ఉన్న ప్రజలకు కానీ వారి బిడ్డలకు కానీ, బిడ్డలకు కానీ సోవాన్ అందరికీ యేసు ప్రభువు లేకుండా కట్టబడిన కట్ల నుండి విడుదల రాదు లేదు. కట్ల నుండి విడుదల లేదు, రాదు. కాబట్టి యేసు ప్రభువు కావాలి అందరికీ. హల్లెలూయా. సమస్త బంధకాల నుండి, కట్ల నుంచి విడిపించబడాలి అంటే యేసు ప్రభువు కావాలి. ఈ సమస్త బంధకాల నుంచి, కట్ల నుంచి విడిపించబడకపోతే మనం మోక్షానికి వారసులము కాం, పరలోకానికి వారసులం కాం. పరలోకానికి వారసులం కాలేదు అని అంటే సైతానికి, వారి దూతలకు దేవుడు సృష్టించినటువంటి అగ్ని ఆరని, పురుగు చావని, అగ్ని గంధకాలతో మండే నరక గుండానికి వాళ్ళు అప్పగించబడిపోతారన్నమాట. కాబట్టి ఈ సత్యాన్ని అందరికీ తెలియాలని ప్రభు ఉన్న కాలంలోనే శిష్యులను తయారు చేసుకొని ఈ విషయాలందరికీ చెప్పడం జరిగింది. ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని జ్ఞాపన చేస్తున్నాడు, త్వరగా రాబోతున్నాడు. శిష్యుల తర్వాత శిష్యుల సంఖ్య పెరుగుతూ 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 లోకమంతా ఈ సత్యం ప్రకటించబడతా ఉంది. ఈ సత్యాన్ని ఆఫ్ చేయాలని, ఈ సత్యాన్ని మూలదొయ్యాలని ఆనాడు ఎంత ప్రయత్నించారో ఈనాడు మన భారతదేశంలో ప్రత్యేకంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు నవేడేస్ ఈ రోజుల్లో ఆ రోజే మూలదోయడానికి కాలాలు. ధర్మశాస్త్రానికి ముందు కాలంలోనే, నిర్గమకాండంలోనే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దాస్యంలో అనగదొక్కడం కాల, లేకుండా చేయడం కాల అయిందా? ఇంకొక వారం ధ్యానించబోతున్నాం ఆ విషయాలు కూడా. ఇప్పుడు కూడా కాదు, అంతే. హల్లెలూయా. ఇప్పుడు కూడా కాదు. ఎంత ప్రయత్నించినా సరే, ప్రభుత్వాలు మారినా సరే, విస్తరిస్తున్న క్రీస్తు సంఘాన్ని ఆపడం ఎవరి వల్ల కాదనమాట. ఎందుకంటే క్రీస్తు సంఘానికి శిరస్సు పునరుత్థానుడు, మృత్యుంజయుడైన, సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. అందుకని ఇది మనుషులదే కానైతే ఈ వారికి ఎప్పుడో సమాధి అయిపోయింది, తెలుసా మీకు? లోకం ఆరంభం నుంచి వచ్చినటువంటి పరిస్థితులను బట్టి చూస్తే, దేవుడే కనుక దీనికి హెడ్ కాకపోతే, దేవుడే కనుక శిరస్సు కాకపోతే ఎప్పుడో క్రైస్తవుల్ని సమాధి చేసేసి ఉండేవాళ్ళు లేకుండా. కానీ క్రీస్తు సంఘానికి శిరస్సు క్రీస్తు. ఎవరైనా పునరుత్థానుడు, మృత్యుంజయుడండి. హల్లెలూయా. మరణాన్ని జయించి లేచిన వాడండి. హల్లెలూయా. సమాధి ఓడిపోయింది, బండలు ఓడిపోయినాయి, కావలి ఓడిపోయింది, మరణము ఓడిపోయింది, మరణము మింగివేయబడింది. యేసు ప్రభుని సమాధిలో నుంచి లేకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు, మొత్తం ఓడిపోయింది. ఆఖరికి మరణమే ఓడిపోయింది. మరణాన్ని మింగి మృత్యుంజయుడై తిరిగి లేచాడు కదా. హల్లెలూయా. ఆ పునరుద్ధానుడు సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు. దేవుడు ఎంతో అంతే శక్తి కలిగిన వాడు కుమారుడైన క్రీస్తు. అంతే శక్తి కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ముగ్గురు మన పక్షాన ఉన్నారు, తెలుసా? హల్లెలూయా.
పరలోక సైన్య సమూహాలు మన పక్షాన ఉన్నాయి. ఒక్కొక్క దూత శక్తి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఆ దూత, ఒక్క దూత 1,80,000 ఒకసారి చూడండి ఎంతమందిని చంపేసింది అశ్షూరు సైనికుల్ని. చదువుమా. 37వ అధ్యాయము చివరి భాగంలో ఉంటుంది చూడండి. అది కాదు, దూత వచ్చి ఎంతమందిని చంపిందో చదువు. అది కాదమ్మా, దానికి ముందు. అంతటా 36వ వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో 1,85,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. చూసారా, ఒక్క దూత ఎంతమందిని చంపింది? 1,85,000 మందిని చంపేసింది. హలో, ఎంతో మంది దూతలు ఉన్నారు. హల్లెలూయా. కోటాను కోట్ల దూతలు ఉన్నారు. భయపడకూడదు, దిగులు పడకూడదు. క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధిని ఎవరు అడ్డుకోలే. ప్రస్తుతం అయితే మన భారతదేశంలో భయంకరమైన కుట్ర జరుగుతూ ఉంది, క్రైస్తవులందరూ లేకుండా చేయాలని. ఈ మధ్యనే ఒక విషయాన్ని కూడా చేశారు. ఫారిన్ కంట్రీస్ నుంచి నిధులు రాకుండా కూడా బ్యాన్ చేశారు. కొంతకాలం కిందట జనతా పార్టీ అని ఒక పార్టీ ఉంది. మొరార్జీ దేశాయ్ గారు అప్పుడు ప్రెసిడెంట్. ఆయన కాలంలో కూడా ఇది జరిగింది. హలో, ఆ ప్రభుత్వం నిలవల తర్వాత ఎప్పుడైతే పేద ప్రజలకు వచ్చేటటువంటి నిధులను ఆపారో ఆ ప్రభుత్వం నిలవల. హలో, పేదవాళ్ళకి మన ప్రభుత్వాలు పెట్టరు, పెట్టేవారిని పెట్టనీయరు. నీతి న్యాయాధిపతి అయిన దేవుడు చూస్తావులా. చప్పులు కూడా దేవుని మహిమ పెడతాం. హలో, గట్టిగా చప్పులు కొట్టాలా. ప్రైజ్ గాడ్. దేవుడు తలకిందులు చేసేస్తాడు. కాబట్టి దేనికి భయపడద్దు, దేనికి భయపడి సత్యానికి దూరంగా వెళ్ళొద్దు. సకల బంధకాల నుంచి విడిపించి స్వతంత్రం చేసి ఆశీర్వదించి నిత్య జీవానికి చేర్చే మన ప్రభువు సజీవుడు, మృత్యుంజయుడు, నీతో నాతో మనతో మనలో ఉన్నాడు. చప్పులు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి ఇంకా ఎంతమంది సత్యాలు తెలియక కట్టబడి ఉన్నారో వాళ్ళందరికీ విడుదల కలగాలని ప్రార్థించాలి. దేవుడిచ్చిన అవకాశాలను బట్టి వాళ్ళకు ఈ సత్యాలు, ఈ శుభవార్త, ఈ సువార్త తెలియజేయాలి. హల్లెలూయా. యేసయ్యను ఆ కట్టబడిన వాళ్ళ దగ్గరికి మోసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా విడుదల చేసి తీసుకురావాలి. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించుకుందామండి. అందరూ తలలోంచి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ ఒకవేళ మీరే ఇంకా కట్టబడి ఉన్నారేమో, మీ బిడ్డలు కట్టబడి ఉన్నారేమో, మీరు కట్టబడి ఉన్నారేమో, మీ బిడ్డలు కట్టబడి ఉన్నారేమో, మీ బంధువులు కట్టబడి ఉన్నారేమో, మీ బంధువుల బిడ్డలు కట్టబడి ఉన్నారేమో, అన్ని ఆచార సాంప్రదాయాల్లో పడి బంధించబడి ఉన్నారేమో, అన్య దేవత ఆరాధనల్లో బంధించబడి ఉన్నారేమో, ఈ లోక ఆచార సాంప్రదాయాల్లో బంధించబడి ఉన్నారేమో, రక్షించలేనటువంటి
అబద్ధమైనటువంటి దేవతలు దేవుళ్ళ బారిన పడి ఉన్నారేమో ఆలోచించండి అమ్మలారా, ప్రియులారా. ఒక్కసారి వాటి నుంచి విడుదల యేసయ్య నామం ద్వారానే, యేసయ్య ద్వారానే విడుదల. ఆలోచించండి. మనము విడుదల పొందిన వాళ్ళుగా, మన బిడ్డలు విడుదల పొందిన వాళ్ళుగా ఉండాలి. ఇంకా అనేక కట్ల చేత బంధించబడినటువంటి వారందరినీ మనము విడిపించాలి. ప్రభు కోసము విడిపించి తీసుకొని రావాలి, ప్రభు చెంతకు తేవాలి, ఆయన వారిలో నివసించాలి. వారిని కూడా ఆయన వాడుకోవాలి. మనలను వాడుకుంటున్నట్టుగా, మన బిడ్డలను వాడుకుంటున్నట్టుగా. ఆ జీవం గల దేవుడు, మృత్యుంజయుడు, సజీవుడు. ప్రార్థించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి భారంతో ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేస్తారా? చేతి చూపండి, మీకోసం మేము మైకులు పంపిస్తాము. మౌత్ పీస్ విన్న వాక్యాన్ని బట్టి ఎత్తుకోమా సార్కిండి. నీ పాద సన్నిధానముకు నా తండ్రి నాయన వచ్చి ఉన్నావు నా తండ్రి. ప్రభువా, ఇదేమో నా తండ్రి నీ దైదాసును నా తండ్రి ఆత్మపూర్ణులుగా చేసి నా తండ్రి నాయన. ప్రభువా, నువ్వు మాట్లాడేవు నా తండ్రి నాయన. ప్రభువాల నాడు నా తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, బెస్సిగేముకు నా తండ్రి గ్రామానికి నా తండ్రి, యెరూషలేముకు నా తండ్రి నాయన జయ ప్రవేశం దినాన నా తండ్రి నాయన వచ్చావు నా తండ్రి. ప్రభువా, నీ శిష్యువులు నా తండ్రి ఇద్దరిని పిలిచి నా తండ్రి ఎదురుగా ఉన్నటువంటి గ్రామము నాయన, ఆ గ్రామమునకు పోయి కట్టబడి ఉన్న గాడిద పిల్లను తోలుకొని రమ్మని చెప్పాడు నా తండ్రి దేవా. తండ్రి, ఆ గాడిద పిల్ల నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నాయన ధర్మశాస్త్రములో నా తండ్రి నాయన బంధించబడి ఉన్నటువంటి యూదులు, ఇజ్రాయేలీలు నా తండ్రి నాయన, వాళ్ళు నా తండ్రి నాయన ఆ ధర్మశాస్త్రములో ఆజ్ఞలను నాయన, సాంప్రదాయాలు నా తండ్రి నాయన, కట్టడలకు నా తండ్రి నాయన అక్కడే బంధింపబడి ఉన్నారు నా తండ్రి దేవా. ఇదిగో నా తండ్రి నాయన, ఆ యూదులంటే నా తండ్రి నాయన ఆ గాడిదల్లాగా నా తండ్రి నాయన, గాడిద పిల్లలంటే బోలే పిల్లల్లాగా నాయన, ఇశ్రాయేలులను కూడా నా తండ్రి అదే విధంగా నాయన నువ్వు నా తండ్రి నాయన చెప్పావు నా తండ్రి దేవా. తండ్రి యొక్క రాత్రి సమయంలో నా తండ్రి నాయన మొరపెడుతున్నావు నా తండ్రి నాయన. అలనాడు నా తండ్రి నాయన ఈ లోకానికి నా తండ్రి నాయన కట్టబడి ఉన్నటువంటి వారిని విడుదల చేయుటకు నా తండ్రి నాయన, పాప బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడుదల చేయుటకు నాయన, దురాత్మ అంధకార శేఖర శక్తితో నా తండ్రి నాయన నశించిపోతున్నటువంటి వారిని, సాతాను శోధనలో పడిపోతున్న వారిని నా తండ్రి విడుదల చేయుటకు నా తండ్రి నాయన ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు నాయన. నేనే జీవాహారం అన్నావు నా తండ్రి నాయన దేవా. నీ దొడ్డులో అనేటువంటి అనేక మంది నాయన గొర్రెలు ఉన్నాయి నా తండ్రి నాయన. ఆ యూదులే కాదు, ఆ ఇశ్రాయేలులే కాదు నాయన, దూరస్తులు కూడా ఉన్నారు నాయన. అని అందరి కోసకు నా తండ్రి ఈ లోకానికి నువ్వు వచ్చావు నా తండ్రి దేవా. తండ్రి యొక్క రాత్రి సమయంలో నాయన బయలుపరిచాడు నా తండ్రి నాయన. ఇదిగో నాయన అందరూ మారు మనసు పొందాలా, పశ్చాత్తాపూర్వం చెందాలా, పాప క్షమాపణ పొందాలా, బాప్తిసం పొందాలని చెప్పి నా తండ్రి నాయన అయ్యా ఈ యొక్క రాత్రి సమయంలో నువ్వు బయలుపరిచావు నా తండ్రి నాయన దేవా. తండ్రి నాయన ఈ లోకంలో నా తండ్రి జీవిస్తుండగా నా తండ్రి నాయన ఇక్కడ నా తండ్రి నీ దైదాసులు నా తండ్రి నాయన ఈ దేశంలో ఓలల నా తండ్రి మూలల నా తండ్రి నాయన అయ్యా వార్త ప్రకటిస్తున్నారు నాయన. ఇంకరో ఎరగక నాయన నీ పాసని దాని రాక నా తండ్రి నాయన ఇంకరో ఉన్న వారికి నా తండ్రి నాయన ఇదిగో దానికి నాయన తాను అనుసరులకు ఏర్పాటు చేసినటువంటి అగ్ని గంధకములో పాలువారైపోతారయ్యా. ఎవరైతే నా తండ్రి నాయన అయ్యా ప్రభు నాకు చెప్పిన ఆకారంగా నాయన నీ దైదాసుల మాటలు విని నాయన నీ పాసని దానికి వచ్చించిన వారు నాయన రక్షించబడతారు నా తండ్రి నాయన, అయినా పరలోకానికి చేర్చబడతారు నా తండ్రి నాయన దేవా. అయ్యా మేము అందరము నా తండ్రి నాయన ఈ లోకంలో జీవిస్తుండగా నా తండ్రి నాయన నిత్యము నీ నామమును కనపరుస్తూ నాయన, నిత్యము నీ నామమును కొనియాడుతూ నా తండ్రి నాయన నీ నిత్య రాజ్యములోనికి నాయన వారసులవుటకు నాయన ప్రతి ఒక్కరికి సహాయం
దయచేయమని ప్రభువా నీ ప్రియబిడ్డలు నా తండ్రి నాయన ఏ బంధకాల్లో చిక్కుని ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నాయన, అనేకమైన బంధకాలు నా తండ్రి నాయన, ఆ బంధకాల నుంచి నాయన విడుదల చేయటం మన ప్రభు యేసయ్య సిద్ధముగా ఉన్నాడు నా తండ్రి నాయన. ఈ దినాన నా తండ్రి నాయన నీ ప్రియబిడ్డలు నా తండ్రి నాయన ఉపవాసములతో ఉండి నా తండ్రి నాయన ప్రతిష్ఠించుకొని ఉన్నారు నా తండ్రి నాయన. ఆ బంధకాల నుంచి విడుదల చేసేది మన యేసయ్య నా తండ్రి నాయన. అయ్యా మేము అందరము నా తండ్రి నాయన ఇంకా అనేక మంది నాయన అయ్యా ఉపవాసములతో నాయన ప్రతిష్ఠ చేసుకొని వారు ఉండారు నా తండ్రి నాయన. యవనస్తులు ఉండారు నాయన, వృద్ధులుగా ఉండారు నా తండ్రి నాయన. అనేక మంది నాయన నీ నామమును కొనియాడుతూ నీ నామమును స్తుతిస్తూ నాయన ఏ విషయములోనైనా సరే నాయన అయ్యా ఉపవాసములతో ఉండి నాయన ధ్యానించినప్పుడు గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరుగుతాయని నా తండ్రి నాయన. అయ్యా ఈ యొక్క రాత్రి సమయంలోనైతే దాచుడు బయలుపరిచాడు నా తండ్రి నాయన. అయ్యా నాయన యేసయ్య యొక్క రాత్రి సమయంలో మేము మొరపెడుతున్నావు నా తండ్రి నాయన. అయ్యా నీ నామమును మేము కనపరిచేవారిగాను, నీ నామమును కొనియాడి స్తుతించేవారిగాను నా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి సహాయం దయచే ప్రభువా. నీ దయగల హస్తముల ద్వారా ముట్టి ఆదరించే బలపరచుము నాయన. నీ కాపుదల, నీ భద్రత, నీ ఆదరణ దయచేయమని నాయన. ఏ బంధకాల్లో ఉన్నారో నాయన వాళ్ళ హెచ్చరికలు చేయమని చెప్పు నా తండ్రి. వాళ్ళు ముట్టమని నా తండ్రి నాయన. అయ్యా నీ కాపుదల భద్రత ఇమ్మని చెప్పు నాయన మేము మొరపెడుతున్నావు నా తండ్రి దేవా. నీ దయగల హస్తముల ద్వారా ముట్టి ఆదరించే బలపరచమని యేసయ్య నామమున వినయతో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు నా పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకందరికను మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని